వెల్కమ్ టు టీవీ11. నా పేరు పద్మ. పంచాయతీ ఎన్నికలపై టీవీ11 అందిస్తున్న స్పెషల్ ప్రోగ్రామ్ కి స్వాగతం. పంచాయతీ ఎన్నికల కోసం వివిధ పార్టీ నేతలు 2014 ఎన్నికలకు ఈ పంచాయతీ ఎన్నికలను సెమీఫైనల్ గా పరిగణిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీలకు ఈ ఎన్నికలు పెను సవాళ్లుగా మారాయి. అటు వైఎస్ఆర్సీపీ, టీఆర్ఎస్ పార్టీలు తమ ఉనికిని చాటుకోవడానికి ఈ ఎన్నికలు తోడ్పడుతున్నాయి. సాధారణంగా పంచాయతీ ఎన్నికలంటే ఎప్పుడూ ద్విముఖ పోటీ నెలకొంటుంది. కానీ మన రాష్ట్రంలో ఇప్పుడు మాత్రం త్రిముఖ పోటీ నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా సర్పంచ్ పదవికి 7-8 మంది కూడా పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ఈసారి ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎక్కువగా పోటీ పడుతున్నారు. ఎప్పటి మాదిరిగానే ఈసారి కూడా మద్యం ఏరులై పారింది. అభ్యర్థులు ఓటర్లను పచ్చ నోట్లతో కొన్నారు. పలు చోట్ల ఘర్షణ వాతావరణం నెలకొంది. రాజకీయ నాయకులు వారికి అనుకూలంగా ప్రాంతాల్లో వీరంగం సృష్టించారు. కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులపై కాంగ్రెస్ నేతలు దాడి చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడు బాల వెంకటరెడ్డితో సహా మరో 3పై కాంగ్రెస్ నేతలు వేట కొడవళ్లతో దాడి చేశారు. క్షతగాత్రులను నంద్యాలలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆగిరిపల్లి మండలం ఈదులగూడెంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీ నేతలు దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నించడంతో వైఎస్ఆర్సీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. రాయబోటి మండలం సిబ్బాలలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా మంగళవారం కాంగ్రెస్ నేతలు వైఎస్ఆర్సీపీ నేతలపై దాడి చేశారు. దీంతో పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. దుగ్గిరాల మండలం చిలువూరులో ఇండిపెండెంట్ అభ్యర్థుల ఏజెంట్లను కాంగ్రెస్ ఏజెంట్లు పోలింగ్ బూతులోకి రానివ్వలేదు. ఇలా అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీల అక్రమాలు పంచాయతీ ఎన్నికల్లో విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. చిత్తూరు జిల్లా వేదాంతపురం పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు దొంగ ఓట్లు వేయడంతో ఆందోళన చెలరేగింది. పోలింగ్ కేంద్రాల వద్ద గ్రామస్తులు ధర్నాకు దిగారు. పోలీసులు లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. విశాఖపట్నం, నిజామాబాద్, కడప, అనంతపురం జిల్లాల్లో తొలి విడత ఎన్నికల్లో పలు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అభ్యర్థుల గుర్తులు, ఓటర్ల పేర్లు గల్లంతవడంతో ఓటర్లు ఆందోళనకు దిగారు. ఇప్పుడు చిన్న బ్రేక్. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకాన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకాన్ ఫిష్ ల్యాండ్. మా అడ్రస్ షాప్ నంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు.
Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details, log on www.mohansmotors.com. असुफा इस्लामिक स्कूल तालीम इंसान को इंसानियत से हमकिनार करती है, लेकिन क्या आपका बच्चा हकीकी तालीम से आरास्ता हो रहा है? गौर कीजिए, दीन और दुनिया दोनों तालीम का मरकज। जिसने इंसान को वो सिखाया जिसे वो नहीं जानता था। Believe in prophets. May the prayer and salutations of Allah be upon this all. सूरह बकरा नंबर 2 ayat नंबर 255। असुफा इस्लामिक स्कूल इंग्लिश मीडियम इस्लामी तालीम के साथ आपके इलाके का वाहिद स्कूल असुफा इस्लामिक स्कूल स्वराजनगर बोराबंडा। బ్రేక్ అనంతరం తిరిగి స్వాగతం. నిజామాబాద్ జిల్లా గుడారంలో బ్యాలెట్ పేపర్లో గందరగోళం చోటు చేసుకుంది. పోటీలో 4 అభ్యర్థులున్న బ్యాలెట్ పేపర్లో 3 గుర్తులు కేటాయించడంతో గందరగోళం తలెత్తింది. ఆ వార్డులోని ఎన్నికలను నిలిపివేశారు. అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం కొడవండ్లపల్లిలో బ్యాలెట్ పత్రాల్లో గుర్తులు తారుమారు కావడంతో 4-5 వార్డుల్లో పోలింగులు నిలిచిపోయాయి. రంగారెడ్డి జిల్లాల్లో తుపాకీల నడుమ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు జరిగాయి. హయత్ నగర్, మంచాల, ఇబ్రహీంపట్నం, నాచారంలో 40 సమస్యాత్మక ప్రాంతాలను పోలీసులు గుర్తించారు. 400 మంది పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. 700 మంది ఎన్నికల అధికారులతో పర్యవేక్షణ నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలంలోని ఇంజాపూర్లోని పోలింగ్ బూత్ లో ఓటర్లకు గుర్తులు చూపిస్తున్నామంటూ పోలింగ్ ఏజెంట్ల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఏజెంట్లు ఒకరిపై ఒకరు దాళ్లకు దిగారు. పోలీసులు సాక్షిగా ఈ గొడవకు దిగినట్లు సమాచారం. ఇప్పటి వరకు 5790 గ్రామ పంచాయతీలకు పోలింగ్ ముగిసింది. 13 పంచాయతీల్లో పోలింగ్ నిలిచిపోయింది. దాదాపు 80% పైగా పోలింగ్ నమోదైనట్లు సమాచారం. అత్యధికంగా శ్రీకాకుళంలో 90% పోలింగ్ నమోదైంది. ఆదిలాబాద్లో వర్షాల కారణంగా చాలా కేంద్రాల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. గుర్తులు తప్పు కారణంగా కృష్ణా జిల్లా సోమవరం, విశాఖ జిల్లా దేవరపల్లిలో పోలింగ్ నిలిచిపోయింది. మొదటి దశలో మొత్తం 6863 గ్రామ పంచాయతీల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేశారు. వాటిలో 800 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఈసారి రికార్డ్ స్థాయిలో పంచాయతీల ఏకగ్రీవానికి దారితీశాయి. ప్రభుత్వం కూడా ఏకగ్రీవాన్ని ప్రోత్సహిస్తూ ఏకగ్రీవమైన పంచాయతీలకు 5 లక్షల నజరానా ప్రకటించడంతో ఎక్కువగా ఏకగ్రీవాలు నమోదయ్యాయి. భారీ వర్షాల కారణంగా 237 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు వాయిదా వేశారు. 5803 పంచాయతీలకు మాత్రమే ఎన్నికలు జరిగినట్లు ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ మిట్టల్ వెల్లడించారు. వివిధ కారణాల వలన 13 పంచాయతీల్లో పోలింగ్ నిలిచిపోయింది. మొత్తం 5790 గ్రామ పంచాయతీలకు మాత్రమే నిన్ననే పోలింగ్ జరిగింది. ఇక ఫలితాలను పరిశీలిస్తే 1646 గ్రామాల్లో టీడీపీ ఆధిపత్యం ఉండగా అధికార పార్టీ 2వ స్థానంలో 1523 పంచాయతీలను కైవసం చేసుకుంది. వైసీపీ 1152, టీఆర్ఎస్ 418, ఇతరులు 714 స్థానాల్లో గెలుపొందారు.
23 సర్పంచ్లకు 258 వార్డు మెంబర్లకు ఈరోజు ఎన్నిక జరుగుతుంది. ఎన్నిక ఏర్పాట్లు నిన్నటి వరకు మరి ఆ పోలింగ్ మెటీరియల్ సప్లై కానివ్వండి, వాళ్ళ పోలింగ్ పార్టీని వాళ్ళ రెస్పెక్టివ్ గ్రామ పంచాయతీలకు పంపించడంలో కానీ అన్ని ఏర్పాట్లు చేశాం. సో ఈ మండలంలో మరి సెన్సిటివ్ విలేజ్లో, హైపర్ సెన్సిటివ్ విలేజ్లో పోలీస్ బలగాలను కూడా మోహరించడం జరిగింది. దాదాపు యావరేజ్గా ప్రతి పోలింగ్ స్టేషన్కు ఒక 10 మంది పోలీసులను కూడా పెట్టడం జరిగింది. 786 మంది టోటల్ సిబ్బందిని కూడా ఈ ఎన్నికల డ్యూటీ కొరకు వినియోగించడం జరిగింది. తర్వాత హైపర్ సెన్సిటివ్గా 7 గ్రామాలను గుర్తించడం జరిగింది. సో అక్కడ ప్రత్యేకమైన పోలీస్ బలగాలను కూడా మరి ఉంచడం జరిగింది. అన్ని ఏర్పాట్లు సజావుగా ప్రశాంతంగా ఎన్నిక జరగడానికి తగిన అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. నిన్న రాత్రి దాదాపు 1 గంట దాకా ప్రతి పోలింగ్ స్టేషన్లో ఏం షార్ట్ బాల్ చేయమున్నా కూడా అన్ని కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఈరోజు 7 గంటలకు అందరి రిటర్నింగ్ ఆఫీసర్ల దగ్గర నుండి మరి మాకు వర్తమానం కూడా వచ్చింది. అన్ని చోట్ల కూడా 7 గంటలకు గ్రామ స్థాయిలో జరిగే పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియలేదు. కనీసం 2014 సంవత్సరంలో జరిగే ఎన్నికలకైనా పూర్తి బందోబస్తుని ఎన్నికల సంఘం నిర్వహించాలని ఆశిద్దాం. ఇది ఈ రోజు TV11 అందిస్తున్న స్పెషల్ స్టోరీ. మరిన్ని స్పెషల్ స్టోరీస్ కోసం చూస్తూనే ఉండండి TV11.